వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం పడుతోంది. శోక సందర్భంలో మునిగిపోయాయి ఆ కుటుంబాలు. ఎందుకంటే ఎదుగొచ్చిన కొడుకులు ఇంకొక 1-2 ఏళ్లలో ఉద్యోగాలు సంపాదిస్తారు, మంచి స్థాయికి వెళ్తారు, తమను ఆదుకుంటారు, తమకు అండగా ఉంటారనుకున్న కొడుకులు కానరాని లోకాలకు వెళ్ళిపోయారంటే ఉన్న ఒక్క కొడుకుని దూరం చేసావా దేవుడా అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తోంది నిఖిల్ తల్లి భాగ్యలక్ష్మి. తన కొడుకు మందు మాంసం అలవాటు లేదంటున్నారు సూర్య తండ్రి. ఇక్ఫాయిలో BBA 3rd ఇయర్ చదువుతున్న విద్యార్థులు వీళ్ళంతా. ఒకసారి ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ కథలో